బెజవాడ దుర్గమ్మ ఆలయ పాలక మండలి ఏర్పాటు ఆలస్యమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటివరకు కొత్త పాలక మండలి నియమించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరో 15 రోజుల్లోనే దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా కొత్త పాలక మండలి ఏర్పాటవుతుందా లేక గత ఏడాదిలా అధికారులే నిర్వహిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 15 రోజుల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆలయం ప్రాంగణం పండుగకు ముస్తాబవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు దుర్గగుడి పాలక మండలిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే కావడంతో దసరా వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ అధికారుల సమన్వయంతోనే దసరా వేడుకలు నిర్వహించారు. ఈసారి కూడా అదే తరహాలో దసరా ఉత్సవ కమిటీని నియమించనున్నట్లు కూటమి నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, అన్న ప్రసాదం, వసతి, ట్రాఫిక్ సదుపాయాలు, భద్రతా చర్యలు వంటి అంశాలను పర్యవేక్షించే అవకాశం ఉంది. మరోవైపు దసరా ఉత్సవాలు పూర్తయ్యాకే పాలక మండలిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య రేషియో ప్రకారం నామినేటెడ్ పదవుల పంపకం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కీలక పదవులు భర్తీ కాగా దుర్గగుడి చైర్మన్ పదవిపై మాత్రం గట్టి పోటీ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్గగుడి చైర్మన్ కుర్చీలో ఎవరిని కూర్చోపెట్టాలో, కమిటీ సభ్యులుగా ఎవరిని నియమించాలో ఇంకా కూటమి పెద్దలు ఫైనల్ నిర్ణయానికి రాలేదు. దీంతో దుర్గగుడి పాలక మండలి ఏర్పాటుపై భక్తులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.